సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు గద్దెల ప్రాంగణం విస్తరణ డిజైన్లపై సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి జాతరకు ముందు చేపట్టే అభివృద్ది పనుల శంకుస్థాపన కోసం సీఎం రావడం ఇదే తొలిసారి. భక్తులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో శాశ్వత అభివృద్ది పనులతో పాటు ప్రకృతి దైవాలైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలు ఒక వరుసలో ఆయా గద్దెలకు ఎదురుగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. గిరిజన పూజారుల అభిప్రాయాలకు అనుగుణంగా 4-5 రకాలుగా గద్దెల డిజైన్ను అధికారులు రూపొందించారు. సీఎం రేవంత్ సమీక్ష సందర్భంగా ఒక డిజైన్ను ఖరారు చేసి శంకుస్థాపన చేయనున్నారు.